అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఎర్త్ యొక్క లేయర్స్ గురించి నేర్చుకుందాం. మేజర్‌గా ఎర్త్‌లో ఉండే లేయర్స్ అయితే మూడే ఉంటాయి. ఒకటి క్రస్ట్, రెండోది మ్యాంటిల్, మూడోది కోర్. సో, ఈ ఎర్త్ యొక్క క్రస్ట్‌లో కూడాను డెన్సిటీ కింద వైపుకి వెళ్తే మాత్రం అలాగా కింద వైపు అంతా కూడాను డెన్సిటీ పెరుగుతూ వెళ్తూ ఉంటది. సో, దీన్ని బట్టి లోపలికెళ్ళే కొద్దీ కూడాను హార్డ్‌నెస్ పెరిగిపోతూ ఉంటది. సో, అన్నిటికన్నా ఫస్ట్ లేయర్ ఏంటంటే క్రస్ట్ గురించి మాట్లాడదాం. ఈ క్రస్ట్ అనేది మాక్సిమం అన్ని లేయర్స్‌తో పోల్చుకున్నట్లయితే ఇది కాస్త బ్రిటిల్‌గా ఉంటది. పెలుసుగా ఉంటది. సో, ఇంకా వేరే ఈజీగా తిన్నట్టుగా ఉంటది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ క్రస్ట్‌లో కూడాను 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఓషియన్. సో, ఈ ఓషియానిక్ క్రస్టు సెకండు ల్యాండ్ ఉన్న సైడ్‌ని ఏమని చెప్పొచ్చంటే సింపుల్‌గా ఇక్కడ ల్యాండ్ మాస్ అనొచ్చనమాట. ల్యాండ్ మాస్ లేదా మరో రకంగా చెప్పాలంటే కాంటినెంటల్ క్రస్ట్ అని కూడాను పిలవచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం వీటి యొక్క డెప్త్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఓషియానిక్ క్రస్ట్‌ని చూసుకున్నట్లయితే దీని యొక్క యావరేజ్ డెప్త్ ఎంతంటే జస్ట్ 5 కిలోమీటర్స్ అనమాట. జస్ట్ 5 కిలోమీటర్స్‌కి మీరు వెళ్తే నెక్స్ట్ లేయర్‌కి టచ్ అయిపోవచ్చు. అదే మ్యాంటిల్. ఈ మ్యాంటిల్‌ని అప్పర్ మ్యాంటిల్ మీరు టచ్ అయిపోవచ్చు. సో, ఇది దీని యొక్క డెప్త్ అనేది ఓషియానిక్ క్రస్ట్ చూసుకున్నట్లయితే జస్ట్ 5 కిలోమీటర్స్. అదే మీరు కాంటినెంటల్ క్రస్ట్‌ని చూసుకున్నట్లయితే దీని యొక్క యావరేజ్ డెప్త్ అనేది చూసుకున్నట్లయితే ఇది 30 కిలోమీటర్స్ ఉంటది. అంటే 30 కిలోమీటర్స్ లోపలికి మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్‌లీ కూడాను నెక్స్ట్ లేయర్‌కి టచ్ అయిపోద్ది. అయితే మీకు ఇక్కడ ఒక ఎక్స్‌ట్రా పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. కొండలు ఇలాంటివున్న ఏరియాల్లో మాత్రం మీరు ఇన్ కేస్ చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ డెప్త్ అనేది నెక్స్ట్ లేయర్‌కి మీరు టచ్ అయ్యేది ఈ క్రస్ట్ అనేది 70 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు డెప్త్. అదే ఇన్ కేసు మీరు సముద్రాల్లో ఓషియానిక్ క్రస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఓషియానిక్ క్రస్ట్‌లో కూడాను కొన్ని ఏరియాస్‌లో ట్రెంచెస్ ఉంటాయి. ట్రెంచెస్ అంటే భారీ లోతైన ప్రదేశాలు. సో, అలాంటి చాలా లోతట్టు ప్రాంతాలను చూసుకున్నట్లయితే అక్కడ డెప్త్ కూడాను వేరీ అవుతుంటది. అన్నిటికన్నా ఎక్కువ లోతట్టు ప్రాంతం ఏంటంటే మరియానా ట్రెంచ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ మరియానా ట్రెంచ్ అయితే సుమారుగా దీని యొక్క డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటదనమాట. సుమారుగా 11 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చనమాట దీని యొక్క డెప్త్ అనేది. సో, ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి. సో, ఇలాంటి దగ్గరలో మాత్రం 11 కిలోమీటర్స్ దాటితేనే నెక్స్ట్ లేయర్ అయినటువంటి అప్పర్ మ్యాంటిల్ దొరకొచ్చు. మిగిలిన టైం అప్పుడు మాత్రం చాలా కష్టం. సో, ఇది యావరేజ్‌గా చూసుకున్నట్లయితే. అయితే మీకు ఇక్కడ ఒక ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కాంటినెంటల్ క్రస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటదా? లేకపోతే ఓషియానిక్ క్రస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటదంటే ఆబ్వియస్‌లీ ఓషియానిక్ క్రస్ట్ యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటది. కానీ కాంటినెంటల్ క్రస్ట్ యొక్క డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. సో, ఓషియానిక్ క్రస్టే ఇక్కడ గెలుస్తుంది. దీని యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ లేయర్ అటువంటి మ్యాంటిల్. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఈ మ్యాంటిల్ గురించి ఒకసారి చూద్దాం. మ్యాంటిల్‌లోన కూడాను 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటంటే లోయర్ మ్యాంటిల్, సెకండ్‌ది అప్పర్ మ్యాంటిల్. సో, ఈ కింద యెల్లోలో కనిపిస్తుంది లోయర్ అయితే, ఈ పైనున్నది మాత్రం యాస్ట్రోస్ఫియర్ అని పేరుంది కదా! అక్కడున్న ఏరియా మాత్రం అప్పర్ మ్యాంటిల్ అని అంటారనమాట. సో, ఇది సింపుల్‌గా మన కన్వీనియన్స్ కోసం మనం అర్థం చేసుకోవాల్సిందే. అయితే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తానంటే, మీరెప్పుడు కూడాను లిథోస్ఫియర్ అనే మాట వింటూ ఉంటారు కదా! లిథోస్ఫియర్ అంటే ఏంటో ఇక్కడ అసలైనది చెప్పేస్తాను చూడండి. ఇక్కడ లిథోస్ఫియర్‌లో మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ అప్పర్ మ్యాంటిల్ ఉంది కదా! ఈ అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ ఈ రెండిటిని కలిపి మనం ఏమంటామంటే లిథోస్ఫియర్ అని అంటాం. సో, ఇక్కడ నుంచి ఎవడైనా లిథోస్ఫియర్ అని అడిగితే మీరు వెంటనే మైండ్‌లో తెచ్చుకోవాల్సిన మాట ఇక్కడున్న అప్పర్ లేయర్ అని బట్టి అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ ఇదంతా కలిపితేనే ఇక్కడ లిథోస్ఫియర్ అనే మాట వస్తది. ఇక్కడికి క్లియర్. అయితే ఈ లిథోస్ఫియర్ యొక్క డెప్త్ చూసుకున్నట్లయితే ఇది 200 కిలోమీటర్స్ డెప్త్ అనమాట. అంటే పైనుండి కిందున్న అప్పర్ మ్యాంటిల్ వరకు కూడాను ఇది 200 కిలోమీటర్ డెప్త్ ఉంటది. సో, ఇక్కడ నుంచి లిథోస్ఫియర్ యొక్క డెప్త్ ఎవడన్నా అడిగితే మాత్రం ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు అప్పర్ మ్యాంటిల్ యొక్క స్పెసిఫిక్స్ చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఈ అప్పర్ మ్యాంటిల్‌ని మనం కాసేపు ఏమని పిలుస్తామంటే యాస్ట్రోస్ఫియర్‌గా మార్చుకుందాం. సో, మీరు వాల్కనిక్ ఎరప్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా! ఈ వాల్కనిక్ ఎరప్షన్స్‌లోన అక్కడ వచ్చే మాగ్మా అంతా కూడాను ఎక్కడి నుండి రిలీజ్ అవుతుంటదంటే మ్యాక్స్ ఈ యాస్ట్రోస్ఫియర్ నుండే రిలీజ్ అవుతదనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ యాస్ట్రోస్ఫియర్ అనేది యాక్చువల్లీ లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటది. సో, ఇది మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. సో, ఇది లిక్విడ్ ఫార్మ్‌లోన మాగ్మా రూపంలో ఉంటది మ్యాక్స్ కూడాను. సో, ఈ రకంగా ఇక్కడ నుండి మ్యాగ్నెటిక్ ఎరప్షన్స్ అన్నీ కూడాను, వాల్కనిక్ ఎరప్షన్స్ అన్నీ కూడాను జరిగితే ఇక్కడ నుండి అంతా కూడాను సప్లై అవుతూ ఉంటది. నెక్స్ట్ దాని కింద ఉన్నటువంటిది మ్యాంటిల్ కదా! ఈ మ్యాంటిల్ అని మాత్రం ఎలా ఉందంటే ఈ మ్యాంటిల్ అనేది లోయర్ మ్యాంటిల్ సాలిడ్‌గా ఉంటది. ఇది యాక్చువల్లీ సాలిడ్ స్టేట్‌లో ఉంటది. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. పైనున్న అప్పర్ మ్యాంటిల్‌కి, కిందున్న లోయర్ మ్యాంటిల్‌కి. ఒకటి యాస్ట్రోస్ఫియర్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటది. అది వాల్కనిక్ ఎరప్షన్స్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటది. అయితే ఇప్పుడు దీని యొక్క డెప్త్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పైన
ఇక్కడ క్రస్ట్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో, ఇక్కడ ఈ వైట్ లైన్ ఉంది కదా! ఈ వైట్ లైన్ తర్వాత క్రస్ట్ ఎక్కడైతే క్లోజ్ అయితుందో, అక్కడ నుండి కిందున్న లోయర్ మ్యాంటిల్ వరకు కూడా దీని యొక్క డెప్త్ చూసుకున్నట్లయితే 2900 కిలోమీటర్స్ డెప్త్ ఉంటదనమాట. క్రస్ట్ అనేది జస్ట్ 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ మనం తీసేసామనుకోండి, ఇంక మిగిలింది 2900లో 100 తీసేస్తే ఇంక మిగిలింది 2800 కిలోమీటర్స్. సో, దీని యొక్క యావరేజ్ డెప్త్ అనేది అబ్జర్వేషన్స్ ప్రకారం ఇంచుమించుగా 2800 కిలోమీటర్స్ ఉంటదనమాట. అంత లావు, చాలా ఎక్కువ లావు. ఇక్కడ సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే, మ్యాక్స్ వాల్కనోస్ జరగడానికి వేవ్స్ అనేవి మేజర్‌గా ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతున్నాయంటే, ఇక్కడ ఈ మ్యాంటిల్‌లోనే జరుగుతాయంట. సో, కిందున్న లోయర్ మ్యాంటిల్‌లోనే ఎప్పుడైతే వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగితాయో, అంటే వాల్కనిక్‌వి సిస్మిక్ వేవ్స్ ఎప్పుడైతే జనరేట్ చేస్తాయో, పైనున్న యాస్థనోస్ఫియర్‌లోననమాట లిక్విడ్ ఎలాగ ఉంటది కదా! ఆ లిక్విడ్ పుస్సున పొంగిపోయి వచ్చేస్తుంటది. సో, మ్యాక్స్ సిస్మిక్ వేవ్స్ అన్నీ కూడాను ఈ కిందున్న థిక్‌నెస్ ఉన్నటువంటి లోయర్ మ్యాంటిల్‌లో సాలిడ్‌లోన జరుగుతుంటే, పైనున్న యాస్థనోస్ఫియర్ దానికి సపోర్ట్ చేసి అక్కడున్న మ్యాక్స్ ఎరప్ట్ అవ్వడానికి చాయిస్ ఉంటది. ఎందుకంటే యాస్థనోస్ఫియర్ లిక్విడ్ కాబట్టి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కోర్. ఇప్పుడు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఈ కోర్ ఉంది కదా! ఈ ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ కలిపితే మీకు దొరికే మెటల్స్ ఏంటంటే, ఒకటి నికెల్, ఇంకొకటి చూసుకున్నట్లయితే ఐరన్. ఐరన్‌ని ఇక్కడ మనకి వాట్ పీరియాడిక్ టేబుల్‌లోన అనమాట ఫెర్రస్ అని అంటారు. ఎఫ్‌ఈ సింబల్‌తో ఉంటారు. సో, ఇక్కడ ఈ ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ కలిపితే మనకు దొరికేవి ఈ రకంగా ఉంటాయి కాబట్టి, అందుకే చాలామంది ముద్దుగా దీన్నేమని పిలుస్తారంటే నైఫ్ లేయర్స్ అనుకోని పిలుస్తుంటారు. సో, గుర్తుపెట్టుకోవడానికి అనుకుంటాను. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మ్యాంటిల్ అదే రకంగా యాస్థనోస్ఫియర్ ఉంది కదా! ఈ రెండిట్లో కూడాను ఎక్కువగా కూడాను లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాక్ అనేది లిక్విడ్, ఇంకో రకంగా చెప్పాలంటే మంచి పదము మాల్టెన్. ఈ మాల్టెన్ స్టేజ్‌లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. సో, ఈ యాస్థనోస్ఫియర్ అనేది లిక్విడ్ రూపంలో ఉండడం వల్ల మేజర్‌గా కూడాను టెక్టోనిక్ ప్లేట్స్‌కి అనమాట మూవ్ అవ్వడానికి చాయిస్ వస్తుంటది. ఇక్కడ ఈ ఫోటో మీరు చూస్తే క్లియర్‌గా కూడాను ఇక్కడ యాస్థనోస్ఫియర్ అంతా లిక్విడ్‌లో ఉంది. ఇక్కడ చూసారా మీరు అబ్జర్వ్ చేసారా? ఔటర్ కోర్ అనేది ఇక్కడికి ఆగిపోయింది కరెక్ట్‌గా. అండ్ క్రస్ట్ అనేది ఎంత చిన్నగుందో చెప్పాను కదా! 100 కిలోమీటర్సే ఉంటది. చాలా చిన్నగుంటది. మిగిలినదంతా కూడాను ఇక మిగిలింది మనకి మ్యాంటిలే అనమాట. సో, ఈ మ్యాంటిల్‌లో కూడాను చూడండి లిక్విడ్ రూపంలో ఉండడం వల్ల ఇక్కడ ఎప్పుడూ కూడాను రొటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా రొటేషన్స్ జరుగుతూ ఉండడం వల్ల అనమాట పైనున్న ఏవైతే ఉన్నాయో కాంటినెంట్ అంతా కూడాను ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటది. సో, ఈ లిక్విడ్ రూపంలో ఉండడం వల్లే సపోర్ట్ అవుతుందనమాట. పైనున్నవి కాంటినెంట్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉండడానికి. సో, వీటన్నిటి గురించి తర్వాత స్టేజెస్‌లోనే మనం నేర్చుకుందాం బాగా. ఇప్పటికైతే మాత్రం ప్రెజెంట్ ఇది గుర్తుంచుకోండి. యాస్థనోస్ఫియర్ లిక్విడ్‌గా ఉండడం వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటనేది. ఇప్పుడు మనం ఈ ఎర్త్‌లోన లాస్ట్ లేయర్స్ అనేటువంటి ఈ కోర్ గురించి మాట్లాడదాం. కోర్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ చేంజెస్ కనిపిస్తే ఒకటి ఔటర్ కోర్ ఉంటది. సెకండ్‌ది ఇన్నర్ కోర్ ఉంటదనమాట. పైన ఔటర్ కోర్ అనేది లిక్విడ్‌లో ఉంటది. సో, ఇది లిక్విడ్ స్టేట్. పక్కాగా గుర్తుంచుకోవాల్సిందే ఇక్కడ లిక్విడ్. సో, ఎందుకు ఇది లిక్విడ్‌లా ఉంది అనడానికి రీజన్స్ అనేవి ఒక వీడియో చేశాను. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఆ తర్వాత కిందున్నటువంటి ఇన్నర్ కోర్ అనేది మాత్రం సాలిడ్ స్టేట్‌లో ఉంటది. దీనికి కూడాను రీజన్ కలిపే చేసేసాను. దాంట్లో మీరు చూడొచ్చు. సో, ఇక్కడ ఈ 2 లేయర్స్‌లో కూడాను మనకు మోస్ట్‌లీ కనిపించేవి ఏంటంటే నైఫ్ లేయర్స్. చెప్పాను కదా! నికెల్ ఉంటది. ఆ తర్వాత ఫెర్రస్ అంటే ఇనుము కూడా ఉంటది. పైనున్నది లిక్విడ్ కాబట్టి ఇక్కడున్నది కూడాను ఈ నికెల్ అదే రకంగా ఫెర్రస్ అనేవి లిక్విడ్ స్టేట్‌లోనే ఉంటాయి. కింద మాత్రం ఇవి సాలిడ్ స్టేట్‌లోనే ఉంటాయి. ఐరన్ ఇదంతా కూడాను. అయితే ఇక్కడ మోస్ట్‌లీ కూడాను కింద లేయర్స్‌లో మాత్రం మనకు ఐరన్ దొరికే అవకాశం ఎక్కువుంది. పైన మాత్రం నైఫ్ 2 దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, వీటి యొక్క డెప్త్ గురించి మనం మాట్లాడేద్దాం. డెప్త్ ఆబ్వియస్‌లీ పైనది 2300 కిలోమీటర్స్ ఉంది. కిందది దాని యొక్క ఇన్నర్ కోర్ యొక్క డెప్త్ అనేది 1200 కిలోమీటర్స్ ఉంది. సో, మొత్తం కోర్ యొక్క డెప్త్ ఎంతంటే 3500 కిలోమీటర్స్ అనమాట. సో, అన్నిటికన్నా ఎక్కువ డెప్త్ పార్ట్ ఏదంటే ఇదే. సో, పైనుండి కిందకి వెళ్ళే కొద్దీ ఆబ్వియస్‌లీ డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటది దీంట్లోననమాట. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది టెంపరేచర్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ టెంపరేచర్ ఎంత ఉంటదనేది అందరికీ క్యూరియసే కదా! ఇంత లోపల ఉంది కాబట్టి దీని యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటదేమో అని అనుకుని దాని యొక్క మ్యాటర్ ఇక్కడ ఔటర్ కోర్‌లోన దీని యొక్క టెంపరేచర్ చూసుకున్నట్లయితే 4000 నుండి 5000 సెల్సియస్ డిగ్రీస్ వరకు ఉంటది. అదే కింద అన్నిటికన్నా కింద మాత్రం చూసుకున్నట్లయితే దీని యొక్క టెంపరేచర్ అనేది సుమారు 5000 నుండి 7000 సెల్సియస్, సెంటిగ్రేడ్ అంత టెంపరేచర్ ఉంటదనమాట. సో, చాలా హాటెస్ట్ ప్లేస్ మాత్రం ఇక్కడ ఇన్నర్ కోర్ అనే విషయం మనకి క్లియర్‌గా అర్థమైపోద్ది. సో, ఇది ఎర్త్ యొక్క క్రస్ట్‌కి సంబంధించిన హోల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. సో, మీరు చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారనుకుని అనుకుంటాను ఇకపైన. సో, ఇది టోటల్
ఎర్త్‌కి సంబంధించిన, లేయర్స్‌కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. నెక్స్ట్ ఎందుకు లిక్విడ్ షేడ్‌లో ఉంటది అనే దానికి రీజన్స్ చూద్దాం. ఫైనల్‌గా మన ఛానల్‌కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్‌గా కింద డిస్క్రిప్షన్‌లో ఫోన్‌పే అండ్ గూగుల్ పే నంబర్స్ ఉంటాయి. సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి. ఫైనాన్షియల్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.